మా పిల్లలు భయపడి ఎన్ని రోజులు జరుగుతుంది. నిన్న చెప్పుకున్నాను మా పిల్లలు మాకు భయపడి 10 మంది పిల్లలకి అంత భయభ్రాంతులు చేస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో పేరెంట్ చెప్తానని చెప్పుకుంటే మా పిల్లలు మా భయపడి ఇవాళ చెప్పారు. ఈ పిల్లలకి అంత కమిలిపోయినాయి నల్లగా ఆడపిల్లలకు వాళ్ళు తప్పు చేస్తే నువ్వు బెట్టంతో కొట్టొద్దంటే వాళ్ళు చదవకపోతే నువ్వు కరేసుకొని కొట్టే రైట్స్ మీకు ఉన్నాయి. మేము చెప్తాను పేరెంట్స్ గా నువ్వు చేతులు లేడీ టీచర్ కొట్టాలి. నువ్వు మొగటి టీచర్ బయట కొడతాను. హెచ్ఎం గారు ఏం రెస్పాండ్ అయ్యారు? మేము చర్య తీసుకుంటాను. మేము లోపల మాట్లాడుకుని మీకు చెప్తాం వచ్చి అంటారు. అంటే అప్పటిదాకా లోపల మాట్లాడుకున్నాక మాకు చెప్తారు ఏ విషయమైనా వాళ్ళ స్కూల్ కి ప్రాబ్లం కాదు. న్యాయం జరగాలి సార్. 7వ తరగతి పిల్లలు చిన్న పిల్లలు కాదు వాళ్ళు. టీచర్ పేరేంటి? టీచర్ పేరేంటి వాడు ఎవడో కొత్తగా వచ్చిందంట. 15 రోజులు అయిందంట. వేణు అనే సారు తెలుగు టీచర్ అతను. సార్ ఇట్లా అమ్మాయిని టచ్ చేశారని ఒక పేరెంట్ చూసారట. వచ్చి చెప్పారు, కంప్లైంట్ వచ్చింది. మేడం అప్పుడే ఇమ్మీడియట్లీ మా కరెస్పాండెంట్ సార్ని పిలిపించారు. సార్ మేము మాట్లాడుకున్నాం. వాళ్ళ పేరెంట్స్ వచ్చాక ముందు పిల్లల్ని కూడా అడగాలి కదా, వాట్ ఈజ్ వాట్ అనేది మనకు తెలియదు. అటా అని తెలిసిందంటే ఎవరు డైరెక్ట్ గా రాలే. ఈ రోజు పొద్దున పిల్లలు వచ్చారు, పేరెంట్స్ వచ్చారు, మాట్లాడారు, అంతా అయిపోయింది. మా జీఎం గారు లేరు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఆయన జాబ్ లోంచి తీయడము ఇంకేం చేయాలన్నా మేము ప్రోటోకాల్ పాటించాలి కదా. మాకు పై అధికారులు ఉంటారు, వాళ్ళకి చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి. అలా తీసుకోవడానికి ఏం చేస్తామంటే కరెస్పాండెంట్ సార్ ఇమ్మీడియట్లీ వచ్చారు, పేరెంట్స్ తో మాట్లాడారు. మా జీఎం గారు ఊళ్ళో లేరండి, మేము ఇప్పటికి పంపించేస్తాం. ఇమ్మీడియట్లీగా ఆయన తీసుకొని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. సీరియస్ మీ పిల్లలు మా పిల్లలు నిజంగా కదా సార్. 8 గంటలు మా దగ్గర గేట్ దాటొస్తున్నారంటే మా పిల్లలు, మేము లేడీస్ మాకు తెలుసు కదా. ఆ పిల్లల తల ఈ ఇన్నేళ్ల సర్వీస్ లో నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చూడలేదు. సార్ రీసెంట్ గా వచ్చారు కొత్తగా, మరి అది నిజం ఎంత లేదా అనేది ఎంక్వైరీ చేశారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది. ఆ పేరెంట్స్ కూడా అదే చెప్పాం, మేము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం, పంపించే మండే కల్లా సార్ ఇక్కడ ఉండరు, మీరు వెళ్ళిపోండి అని కూడా చెప్పాం. వాళ్ళు ఓకే అన్నారు, అగ్రీ అయ్యారు, బయటకు వచ్చారు. మళ్ళీ వాళ్ళు బయట డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆయన క్లాసులకు వెళ్ళొద్దంటే క్లాసులకు వెళ్ళలేదు సార్. ఆయన పొద్దున్న ఫస్ట్ పీరియడ్ లేదు సార్, చదువుతాను గౌరవం వల్ల మేము ఆగిపోతాను. అక్కడ లేదు ఇంకొక ఇక్కడే ఉంటే మాట్లాడుతుంది. నిర్దాక్షణ చెప్తారా? ఈరోజు పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి నిర్దాక్షణగా పోసుకోకపోతే మేడం దయచేసి మీడియా మిత్రులను లోపల పోయించి వాళ్ళని అడగమని చెప్పండి. వాళ్ళని సహకరించాలి. మీరు మమ్మల్ని లోపల కూడా మీడియా మిత్రులను కొంచెం లోపల పంపించి మీరు అడిగిపోయాలా? మేము తల్లిదండ్రులు మేము చెప్తాను. మీడియా మిత్రులు వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మీరు చేశారు కదా, సార్ వచ్చి పేరు కదా, మమ్మల్ని పంపించకపోయినా మీడియా మిత్రులు లోపల పంపాలని మిమ్మల్ని మేము చేసేది ప్రేరేపిస్తాం మేడం. వాడు తీసేయాలి స్కూల్ నుంచి, మాకు న్యాయం చేయాలి. అసలు ఏ పిల్లలు మా యొక్క తల్లిదండ్రుల డిమాండ్ అంతా మా కాదు. ఏ స్కూల్ అయినా కూడా అదే ప్రవర్తన కాబట్టి మా పిల్లలకి ఎట్లా జరుగుతుంది వాడిని డిస్మిస్ చేసి ఇంటికి పంపించాలని చెప్పండి. ఏ స్కూల్లో కూడా ఏ ఆడపిల్ల పైన కూడా గమ్యం వాడు ప్రవర్తించాలి. వాడు మా పిల్లలకి ఇట్లా జరిగింది ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్ వాడి ప్రవర్తన వేరే స్కూల్లో కూడా అదే విధంగా ఉంటుంది. అదే లెక్కన అదే ప్రవర్తన ఉంటుంది. వాడు పంచవాడు మూర్ఖుడు, వాడు మంచిగా వాడు ఆనందించాలి. వాడైతే స్కూల్లో ఉండొద్దు. వాడు ఈ స్కూల్లో కాదు సార్, ఏ స్కూల్లో కూడా ఉద్యోగం కావద్దు. ఆయన దయచేసి స్కూల్లో కూడా పెట్టుకోవద్దు. మీడియా మిత్రులతో పోలీసులతో మేము ప్రభుత్వం కోరుకునేది ఒక్కటే, మా ఆడపిల్లలు కాదు లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మా పిల్లలు లాంటిదే. అట్లాంటి ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరగకూడదు సార్. ఇలా చిన్నది అయిపోయింది, తల్లిదండ్రులు చేతులు కొట్టారు కదా సార్. తప్పు పిల్లలకు చేతులు ఎక్కడ